విజయవాడ నడిబొడ్డులో బెంజ్ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మొన్న మెగా డిఎస్సిలో 2020-25లో ఉద్యోగాలు సాధించిన టీచర్లు వాళ్ళ గలం విప్పారు, గర్జించారు, ఆవేదన వ్యక్తం చేశారు, ఆక్రోశం వ్యక్తం చేశారు. మమ్మల్ని మీ రాజకీయాలకు వాడుకోవద్దండి, ఇది మెగా డిఎస్సినే, కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాం, శ్రమించాం. ఈరోజు మేము టీచర్లుగా మా వృత్తిని నిర్వర్తిస్తున్నాం. ఈరోజు మా మీద మీ రాజకీయాల కోసం, మీ పార్టీ బతకడం కోసం మాతో రాజకీయాలు చేస్తామట్టు చూస్తూ ఊరుకోం. పాఠాలే కాదు, గుణపాఠాలు కూడా చెప్తాం. పాఠాలు చెప్పడం కాదు, బెత్తంతో దండిస్తామని కూడా ఈరోజు స్పష్టంగా టీచర్లు ఒక ఉద్యమంలాగా, ఒక ప్రవాహంలాగా, ఒక సునామీలాగా విజయవాడ మొత్తం దద్దరిల్లింది. రాజధాని నడిబొడ్డులో ఈరోజు టీచర్లు చేసిన ర్యాలీ ఒక దానికి వర్ణించడానికి కూడా లేదు. వాళ్ళందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. అయితే ఆ ర్యాలీ చూసిన తర్వాత బెంగళూరులో పులివెందుల ఎమ్మెల్యే యలహంక ప్యాలెస్లో, యలహంక అని అనుకుంటుంది, అంటే చాలా ప్యాలెస్లు ఉన్నాయి, ఆ ప్యాలెస్ పేర్లు చదవాలంటే మా వల్ల కావడంలా. తాడేపల్లి, హైదరాబాదు, ఇప్పుడు అంతకుముందు బెంగళూరులో ఉంది, ఇంకా కోల్కతాలో ఇంకేడున్నాయో మాకు తెలీదు. ఇప్పుడు ఆయన అయితే బెంగళూరులో ఉన్నారని మాకు సమాచారం. ఆ బెంగళూరులో ఆ ప్యాలెస్లో టీవీలు పగిలిపోయినాయి ఈరోజు. ఒరే, నేనేమో బురదేస్తున్నాను, తిప్పి కొడుతున్నారు. ప్రతిపక్షం మీద, సరే ఆ ప్రతిపక్షం కూడా కాదనుకోండి, ప్రతిపక్షం కాని పక్షం మీద ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఉద్యమాలు నడుస్తున్నాయి. నా అధికార పార్టీల మీద నిరసనలు వ్యక్తం చేస్తారు, పోరాటాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఈరోజు ప్రతిపక్షం కానీ పక్షం మీద పోరాటాలు చేయాల్సి వస్తూ ఉంది. ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. దీనికంటే ఇంకా నికృష్టంగా ఆ పార్టీని నడపడం కంటే వదిలేసి మేలు కదా. ఎందుకు ఆ పార్టీని నడిపేది? అధికారంలో మొత్తం నాశనం చేశా, ఇంకా ప్రతిపక్షంలో కూడా తిట్టించుకునే పనేనా? అక్కడ యలహంక ప్యాలెస్లో ఈరోజు టీచర్ల గర్జన చూసి అక్కడ కరుడు కట్టిన వైసీపీ వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా వాళ్ళ కుటుంబం ఉందంట. కష్టపడి టీచర్ వచ్చాం, ఆయన ఫోన్కి, ఆయన గుండెల్లో నరాల్లో వైసీపీ జీర్ణించిపోయిన మేమే మిమ్మల్ని కాకరించి ఊస్తున్నామని చెప్పి వాళ్ళే చెప్పే పరిస్థితి ఈరోజు ఉందంటే, ఇంకా కూడా సిగ్గు తెచ్చుకోకుండా దీన్ని ఇంకా మాట్లాడినారంటే ఇంక వీళ్ళని ఏమనాలో మాకు అర్థం కాల. కానీ ఒకటైతే వాస్తవం, టీవీలు అయితే పగిలిపోయినాయి, టీవీలు అయితే పగిలిపోయినాయి. తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రతిఫలాలు ఇలా ఉంటాయి. తప్పుడు మాటలు మాట్లాడితే ఈరోజు అన్ని అబద్ధాలు 2019 ముందు 14-19 మధ్యలో కొత్త కదా. జగన్మోహన్ రెడ్డిని ఎట్టుంటాడో తెలియదు, ఏదో చెప్తే నమ్మేనారు జనాలు. ఒక్కసారే నమ్ముతారు, రోజు నమ్మరు కదా. దొంగను ఎన్నిసార్లు నమ్ముతారు? మోసగాన్ని ఎన్నిసార్లు నమ్ముతారు? ఒకసారి నమ్మేనారు. నేను మా నాన్న వారసత్వం, మా తండ్రి కంటే బాగా పాలిస్తా, మా తండ్రి కంటే బాగా పాలిస్తా, నేను ప్రూవ్ చేసుకుంటా, మేనమాంగా ఉంటుంటే ఒకసారి ఏమో అవకాశం ఇద్దామని ఇచ్చేసినారు. 19లో అయిపోయింది, నీ పాలన చూసేసినారు. ఇంక మళ్ళా
ఒక మోసగాన్ని ఎన్నిసార్లు చూస్తారు? ఒకసారే చూస్తారు, అయిపోయింది. అయిపోయింది. అయినా కూడా మళ్ళీ 2 ఏళ్ళ నుంచి ఏమీ లేదని ఇంక తప్పుడు ఆరోపణలు మొదలుపెట్టారు. దాన్ని ఈరోజు మన కర్నూలు నడిబొడ్లో ఇక్కడ చంద్రగిరి అయినా, నెల్లూరైనా, కందుకూరైనా, శ్రీకాకుళం అయినా ఎక్కడికక్కడ టీచర్లు 2020-25లో రిక్రూట్ అయిన టీచర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే రేపు అసెంబ్లీ మొదలవుతోంది. డిఎస్సి పైన నిజంగా నిరుద్యోగుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంటే, డిఎస్సిలో ఏదన్నా తప్పు జరిగిందంటే, సరే బయట మేము సవాల్ ఇసిస్తే వారం రోజులు మాట్లాడరు, మళ్ళీ వచ్చి తొడగొడతారు. అదేదో సినిమాలో ఉంటుంది, నువ్వు లాగురా, నువ్వు నన్ను గట్టిగా పట్టుకో, నేను సవాల్ వేసేస్తాను, నన్ను వదలొద్దు, వదిలితే వాళ్ళు కొట్టేస్తారు. అట్టా నేను ఇంట్లో కూర్చొని విమర్శిస్తా, వాళ్ళు బయటికి రమ్మన్నప్పుడు మటుకు నేను బెంగళూరుకి వెళ్ళిపోతానంటే కుదరదు. డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా డిఎస్సి మీద మీరు చేస్తున్న ఆరోపణలు నిజమైతే, నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే మీరు రేపు ఈ 4 రోజుల అసెంబ్లీ సమావేశంలో పాల్గొని, విద్యాశాఖ మంత్రి గారు సవాల్ విసిరారు, ఆ సవాల్ను స్వీకరించి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, అవసరం అయితే స్పీకర్ గారిని, మీరు ఎంత టైం అడిగితే అంత టైం ఇవ్వమంటావు. డిఎస్సి మీద గంట కావాలా, 2 గంటలు కావాలా, రాత్రంతా చర్చిస్తావా? చర్చించు, చర్చకు రా, నువ్వు రా, స్పీకర్ గారిని కలువు. డిఎస్సి మీద నేను చర్చించడానికి నాకు ఇంత టైం కావాలని అడుగు. ఈయడానికి సిద్ధంగా ఉంది, స్పీకర్ గారు సిద్ధంగా ఉన్నారు. స్పీకర్ గారు కూడా చెప్పారు, లోకేష్ గారు ఆయన వస్తే ఆయన మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతానని కూడా చెప్తున్నారు. మీరు నిజంగా ప్రేమ ఉంటే అసెంబ్లీకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, దమ్ముంటే రావాలి. మొన్న ఆ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ మీడియాలో చూసా, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో పోరాటం చేయడంట, ఎమ్మెల్యేలు వెళ్ళొద్దండి, నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించలా, నాకు గుర్తింపిలా, కాబట్టి నేను రాను, నాకు అవమానిస్తారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను పులివేందల బిడ్డని, పులివేందల పులిని, రాయలసీమ పులిని, టైగరు, లైను, సింహము, ఏదేదో చెప్పుకుంటారు కదా, నీ సింహ గర్జన నా చేయొచ్చు కదా. నిజంగా నువ్వు సింహమో, పిల్లో సింహమో, నువ్వే ఆడిపోయి గర్జించవచ్చు కదా. అసెంబ్లీకి రమ్మని పిలుస్తున్నారు కదా, వెళ్ళి నీ ప్రతాపం ఏదో చూపించు నిరుద్యోగుల పక్షాన. అంతేగాని ఇదే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఎమ్మెల్యేలు తీసుకొని నీ పక్కన కూర్చోబెట్టుకున్నా మొనగాడిలాగా ఈ రాష్ట్రం కోసం, జాతి కోసం అసెంబ్లీలో కూర్చొని పోరాటం చేశారు, ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నించారు. మరి నువ్వు నిరుద్యోగుల పక్షాన అక్కడికి రా, చర్చించు, లేకపోతే డిఎస్సి గురించి మాట్లాడు. ఆయన ఏమన్నాడు, మీరు అసెంబ్లీ శాసన మండలిలో మీరు పోరాటం చేయండి అంటే దాని మీద మీడియాని పెట్టుకొని అక్కడ మాట్లాడతారంట. రేపు మీడియాలోనే ఓట్లు అడుక్కుంటావా అని అడుగుతున్నా. మీడియాలో ముందర నిలబడుకొని జనాల్లోకి రావా అని అడుగుతున్నాం. నిన్ను ఫస్ట్ పులివేందల ప్రజలు నిన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. అసలు నీ పులివేందల సమస్యల మీద శాసనసభలో మాట్లాడాలి కదా, ఎమ్మెల్యేగా. ఆ 11 మంది ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించారు కదా, గెలిపించిన తర్వాత మీ నియోజకవర్గం గురించి మాట్లాడాలి కదా.
మాట్లాడాలా లేదా? దేనికి గెలిపించింది నిన్ను? మంత్రులు ముఖ్యమంత్రులు అయిపోతారా? మిమ్మల్ని గెలిపించిందా? మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసి ఉండేది, ముఖ్యమంత్రిని చేయలా, మంత్రులను చేయలా. మీరు ఏదో అయిపోతారని కాదు, మీరు చెప్పిన మాటలు నమ్మి ఆడు ఓట్లు వేశారు ఆ 11 సీట్లలో. ఆ 11 నియోజకవర్గాల గురించి అయినా మాట్లాడాలి కదా. మరి మాట్లాడకుండా బయట మాట్లాడతారట. ఇది నవ్వాలా ఏడవాలా అర్థం కావడంలా. అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా నేను మీడియా కెమెరాలు పెట్టుకొని రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తా కుదరదు, రికార్డింగ్ ప్రెస్ మీట్లు పెడతా అంటే కుదరదు. మీరు రండి, చర్చించండి. నిరుద్యోగులు కూడా అదే అడుగుతున్నారు. ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పింది డిఎస్సిలో అక్రమాలని మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవడంలా. అయితే అసెంబ్లీలో లోకేష్ గారు ఉంటారు, మీరు పోయి మాట్లాడండి, చర్చించండి. అప్పుడు మిమ్మల్ని నిరుద్యోగులు నమ్ముతారు తప్ప మీరు ఊరికే తప్పుదారి పట్టించదని నిరుద్యోగులు ప్రతి సోషల్ మీడియాలో ఈరోజు మాట్లాడుతున్నారు. దాని మీద బహుశా ఈరోజు సాయంత్రమో రేపు తెల్లారికో బెంగళూరు నుంచి ఈ రాష్ట్రానికి చేరుకుంటారు. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడు, ఈ రాష్ట్రానికి చేరుకోబోతున్నాడు. చేరుకోబోయే వ్యక్తికి నిరుద్యోగులు ఒక సూచన ఇస్తున్నారు. ఆ సూచన తీసుకుంటారా, లేదంటే ఇంకా డిఎస్సి గురించే మాట్లాడకుండా ఇంకా నేను మాట్లాడలేను, రికార్డింగ్ కెమెరాల్లోనే మాట్లాడతాను అనుకుంటే ఇంకా డిఎస్సి మీద మీరు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని ఇంకా ముక్తాఖండంగా రాష్ట్ర ప్రజలంతా డిసైడ్ అవ్వాల్సి వస్తుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ మధ్యలో ఈరోజు తెల్లాతో మాజీ ఆటల మంత్రి రోజా గారు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారి గురించి. సూపర్ 6 పథకాలతో మభ్యపెట్టడం ఏముంది? సూపర్ 6 పథకాలు అమలు పరుస్తున్నాం కదా. వాళ్ళు ఏదో నవరంధ్రాలని పెట్టారు, ఆ నవరంధ్రాల్లో రంధ్రాలు అయిపోయినాయి అందరికీ. మొన్న రంధ్రాలు కాకుండా ఎక్స్ట్రా రంధ్రాలు అయినాయి వాళ్ళ దెబ్బకి. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారు. మేము అడుగుతున్నాం, మేము ఏ పథకం అమలు చేయలేదో దాన్ని మనం చర్చిద్దాం. ఈ ప్రెస్ క్లబ్ ముందు రోజాగా సైకిల్ యాత్ర చేశారు, గుర్తుందా? జిల్లా అంతా సైకిల్ దొక్కారు. ఏ పార్టీలో ఉండి సైకిల్ దొక్కారా? మంగళం దగ్గర ఏదైతే మద్యం బీర్ బాటిల్ బాగా కొట్టారు, గుర్తుందా? మీరు కూడా సీనియర్ జర్నలిస్టులే కదా, గుర్తుందా? ఏ పార్టీలో ఉండి బాగా కొట్టారా? మరి పార్టీ మూలంతా డబ్బులు తీసుకొని మారుంటే ఆమె ఎంత తీసుకొని మారిందా? మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీలే కదా ఉన్నింది. 2009లో ఏ పార్టీలో టికెట్ తెచ్చుకునింది ఆమె? ఏ పార్టీలా? మరి ఆమె ఎంత తీసుకొని వెళ్ళిందో చెప్తే మేము ఎంత ఇచ్చి వచ్చారో చెప్తాం. కాబట్టి బహుశా ఇంకా రోజా గారు అయిపోయిందండి. మీరు నాకు తెలిసి ఈ తిరుపతి ఇంకెక్కడ రాష్ట్రంలో మాట్లాడలేరు, ఏదో మాట్లాడుతున్నారు 4 మాటలు. నేను చెప్పాను కదా, ఒక వారం చెన్నై, ఒక వారం హైదరాబాదు, ఏదో ఒక మాట ఎత్తుకోండి. మరి అదే ఓటుకు నోటు కేసీఆర్ గారిని తీసుకొని వచ్చి మరి ఆ రోజు పులుసు చేప పెట్టావు కదా, ఆ రోజు అడుగుండాల్సింది. ఏం చేస్తున్నావు, ఆ కేసు ఏమైందని అడుగుండాల్సింది. చెప్పుంటారు. రేవంత్ రెడ్డి నా సోదరుడు అని చెప్పినారు కదా, అప్పుడు అడుగుండాల్సిందే. వచ్చింది కదా మాట్లాడితే. ఇదే పని, అన్ని అబద్ధాలు, తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు. ఏదో ఒకటి మాట్లాడితే ఒక సెన్సేషన్లు టీవీలో కనిపించేస్తాం. రోజా గారు ఏమన్నా అప్లై చేసేమన్నా రాలేదేమో మాకు తెలియదు. ఆమె దేనికి అప్లై చేసిందో చెప్తే ఆ స్కీమ్కి ఆమె ఎలిజిబిలిటీ ఉందో లేదో మేము చెప్తాం. ఏదైతే పింఛను మరి అప్లై చేసిందో లేదో నాకు తెలీదు రోజా గారు, దానికి ఆమెకి ఎలిజిబిలిటీ లేదనుకుంటా. 3 సిలిండర్లు, దానికి ఆమెకి ఎలిజిబిలిటీ లేదు. తల్లికి వందనం, వాళ్ళ పిల్లలు బయట ఫారిన్లో చదువుతున్నారు అనుకుంటా, దానికి ఆమెకి ఎలిజిబిలిటీ లేదు. ఈరోజు ఉచిత బస్సు
బహుశా ఆమె ఎక్కొచ్చు అంటే ఎక్కొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మేము కావాలంటే కండక్టర్కి చెప్తాం, ఎక్కించండి పర్లేదు. కాకపోతే మొత్తం ఏదైతే ఉందో ఒక సీటు వదలాల్సి వస్తుంది, వదులుతాం, ఏమీ ఇబ్బంది లేదు, అది ఇస్తాం, ఇబ్బంది లేదు. ఉచిత బస్సు ఇంకేమైనా కావాలంటే చెప్పండి. మేము ఇచ్చిన స్కీమ్స్లో ఏమైనా మిస్ అయింటే ఆమె దేనికి అర్హత ఉంటే దానికి ఇస్తాం. గ్రూప్ 1 ఈరోజు దేశ చరిత్రలోనే అది పెద్ద కుంభకోణం. వణికిపోతున్నారు వైసీపీ వాళ్ళు. నోరు ఎత్తడంలా, ఎవరు మాట్లాడడంలా, కోట్లు కమ్మేసుకున్నారు, నాశనం చేశారు. ఏపీపీఎస్సీని కాదు, వైసీపీఎస్సీ చేసేశారు. ఏపీపీఎస్సీ కాదు, అది వైసీపీఎస్సీ చేసేశారు. ఎవరికి కావాలంటే వాడికి ఇచ్చేసుకోవడమే. కోర్టు సిట్ వేసిన తర్వాత ఒక క్రైమ్ థ్రిల్లర్ కనిపిస్తూ ఉంది ఏపీపీఎస్సీలో స్కామ్ చూస్తే. బహుశా నాకు తెలిసి మీడియాలో మీరందరూ కానీ దాన్ని పూర్తిగా వేస్తే ఒక రోజంతా సరిపోతుంది ఆ ఎపిసోడ్. ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లతో కరెక్షన్ చేయించారు. ఆర్డీఓ స్థాయి అధికారిని ప్లంబర్ కరెక్ట్ చేస్తే ఉద్యోగాలు ఇచ్చారు, ఎలక్ట్రీషియన్ కరెక్ట్ చేస్తే ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళంతా టీఎస్సీ మీద మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ ఈరోజు టీచర్ల గర్జన జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బాంబులు బండినట్టు బండాయి.